బండి భగీరథ పోక్సో కేసు ముచ్చట అందరు మర్చిపోయారు అనుకుంటారేమో. ఒకవేళ వేరే ముచ్చట్లలో పడి జనాలు మర్చిపోయినట్టు అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం యాద్ చేస్తందుకు ఇగో ఇట్లా పబ్లిక్ ముంగటికి వస్తూనే ఉన్నాడు. కేసు ఏ తీర్ల ముంగటి పోతున్నది, ఏ ముచ్చట్ల వెనక ముందు అవుతుర్రు అని అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడుకుంటా 20 ఏళ్లలో నాకు ఏనాడు జ్వరం రాలేదు, కానీ మన హైదరాబాద్ పాలు తాగితే జ్వరం వచ్చిందని అనుకొచ్చిన మాటలకు కండ్లు తిరిగే కౌంటర్ వేసింది. ఇట్లా సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 12వ తారీఖు నాడు జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగే జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు కానీ అయ్యో బండి సార్ ఇప్పట్లో ఏం మాట్లాడా కానీ కార్పాటలో కంటెంట్ అవుతుంది పోర్రి. ఇక ఇదే ఫ్లోలో మంత్రి సీతక్క తీరు మీద కూడా మండిపడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేడం మంచిగా రీల్స్ చేస్తుందటగా అని అనుకుంటా. మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. ఇగో ఇట్లా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే పోక్సో కేసు మీద గానీ బాధితురాలైన మైనర్ బుజ్జికి గానీ చేయవలసిన అన్యాయం చేస్తలేరని గానీ అనిపిస్తే రప్పున రంగంలో దిగి అయితే ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఎక్సెల్ అరుచుకోనో సర్కార్కు జరంతా వణుకు పుట్టిస్తూనే ఉన్నాడు పోరి.